Hello, aspirants. Hope you all are doing wonderful preparation. ది హిందూ అనాలిసిస్ మనం ఇంగ్లీష్లో చేస్తూ డైలీ అప్లోడ్ చేస్తున్నాము అండ్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఇన్ రీసెంట్ డేస్ కైండ్లీ ఎక్స్క్యూజ్ ఫర్ దాట్ అండ్ ఇది తెలుగులో ఈ స్టైల్లో ఇప్పుడు చేసి అప్లోడ్ చేయడానికి రీజన్ చాలామంది స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్గా హిందూ క్లాసెస్ని తెలుగులో అప్లోడ్ చేయండి మ్యామ్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ కీవర్డ్స్ అండ్ టెర్మినాలజీస్ కానీ బికాస్ ఆఫ్ ద స్పీడ్ యూ ఆర్ గోయింగ్ త్రూ బికాస్ ఆఫ్ ద మల్టీ డైమెన్షన్స్ యూ ఆర్ టచింగ్ త్రూ నాట్ ఏబుల్ టు కోప్ అప్ సో మాకు తెలుగులో అయితే ఈజీ ఉంటుంది కదా అని అన్నారు మై సిన్సియర్ సజెషన్ అండి నేను ఇప్పుడు తెలుగులో ఈ పేపర్ మొత్తం ఒకసారి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను బట్ రిమెంబర్ వెదర్ యు ఆర్ గోయింగ్ త్రూ ద రీజనల్ పేపర్స్ ఆర్ ది హిందూ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ద పేపర్ మైట్ బి అండి మీరు అనుకోవచ్చు మెయిన్స్ మేము తెలుగు మీడియంలో రాస్తాం కదా సో మాకు తెలుగు మీడియంలో అయితే కమాండ్ ఉంటుంది లాంగ్వేజ్కి అని బట్ టు బీ హానెస్ట్ మెయిన్స్ తెలుగులో రాసినప్పటికీ ప్రిలిమ్స్ ఇస్ ద వన్ విచ్ ఈస్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం కదండి సో డెఫినెట్లీ లాంగ్వేజ్ పైన స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి వొకాబులరీ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ కీవర్డ్స్ అండ్ టెర్మినాలజీస్ ఆ కంప్రహెన్షన్ స్కిల్స్ ఎక్స్క్లూజివ్లీ సీసెట్ పేపర్ రాసేటప్పుడు విచ్ ఈస్ వెరీ ట్రిక్కీ అండ్ ఛాలెంజింగ్ అది మీకు ఎక్స్క్లూజివ్గా ఈ ఎడిటోరియల్స్ చదవడం వల్ల వస్తుందండి ఇది నేను చాలాసార్లు చెప్పాను క్లాసెస్ చెప్పేటప్పుడు సో ద మెయిన్ రీజన్ ఫర్ డూయింగ్ హిందూ అనాలిసిస్ ఇస్ లైక్ ఇట్స్ అథెంటిక్ అండ్ ఇట్స్ వెరీ స్టాండర్డ్ లాంగ్వేజ్ యూస్ చేస్తుంది అండ్ కంప్లీట్గా సిలబస్కి రెలవెంట్ టాపిక్స్ వస్తాయి ఐ మీన్ ఇక్కడ నుండి వచ్చే కరెంట్ అఫైర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అండ్ సమ్టైమ్స్ డైరెక్ట్లీ క్వశ్చన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెదర్ ఇట్స్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఐబీఓ బ్యాంక్ పిఓస్ వాట్ ఎవర్ మైట్ బి అండి ఇట్ కవర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ కంటెంట్ కూడా చాలా అథెంటికేటెడ్ ఉంటుంది అండ్ క్లియర్గా చెప్పాను ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు రీసెర్చ్ చేసి చాలా ప్రూవెన్ డేటా మీకు ప్రొవైడ్ చేస్తారు దాన్ని సమ్టైమ్స్ క్రక్స్ తీసుకోండి ఆర్ సమ్టైమ్స్ డైరెక్ట్లీ కాపీ పేస్ట్ చేయండి సెంటెన్సెస్ సో దానివల్ల ఏమవుతుంది మీకు ఆన్సర్ రాసేటప్పుడు మంచి పాయింట్స్ని మీరు ప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అండ్ మీకు చాలా రెలవెంట్ డేటా మొత్తం కూడా ఎడిటోరియల్స్ నుండి దొరుకుతుందండి ఏ మ్యాగజైన్స్లో ఏ బుక్స్లో ఏ మెటీరియల్స్లో దొరకనంత హై అండ్ వాట్ ఇట్స్ కాల్డ్ హైలీ స్టాండర్డ్ పాయింట్స్ మీకు కరెంట్ అఫైర్స్ ది హిందూ నుండి వస్తాయి సో తెలుగులో చేయటం, చేయకపోవడం ఇది పెద్ద విషయం కాదండి. ఇంగ్లీష్‌లోని ఇప్పుడు నియర్లీ 1½ అవర్స్ పడుతుంది ఒక క్లాస్ మేము చేసి మీకు ప్రెజెంట్ చేయడానికి. అదే తెలుగులో ఈ స్టైల్‌లో ఇలాగ ఆర్టికల్స్ ఇవున్నాయి అండ్ ఇలా రాసేసుకోవాలి అండ్ ఇవి హైలైట్స్ అండ్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది నోట్ చేసుకోండి. అంటే మాక్సిమం 15-20 మినిట్స్‌లో క్లాస్ అయిపోతదండి. ఇప్పుడు మేము ఏదైతే 1 అవర్ టు 1½ అవర్ మీ క్లాస్ పంపిస్తున్నామో అండ్ ఆ ప్రాసెస్ అంతా చేయడానికి ఇట్ టేక్స్ నియర్లీ 2½ to 3 అవర్స్ అండి. బిలీవ్ మీ ఒక ది హిందూ కంప్లీట్ పర్ఫెక్ట్ అనాలిసిస్ డిజిటల్ వెర్షన్‌లో ఇచ్చే టాపిక్స్‌తో పాటు మనం కవర్ చేస్తున్నాం కాబట్టి, అక్కడ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, క్విజెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్, ఈ హార్డ్ కాపీ పేపర్‌లో వచ్చే టాపిక్స్‌తో పాటు డిజిటల్ వెర్షన్‌లో వచ్చే పాయింట్స్ అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి, అంత స్పీడ్‌గా చెప్తున్నా, అంత మల్టీ డైమెన్షన్ టచ్ చేస్తున్నా, అంత బెస్ట్ ఇస్తున్నా, ఇట్స్ నియర్లీ టేకింగ్ 2½ to 3 అవర్స్ అవండి. ఫర్ ద హోల్ టీమ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ టు ప్రెజెంట్ ఇట్ యూ. అదే ఇలా తెలుగులో చెప్పాలనుకోండి మదర్ లాంగ్వేజ్ కదా! చాలా కంఫర్ట్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. టైం కూడా ఎక్కువ తీసుకోదు. బట్ దీనివల్ల మీకు ఉపయోగం అంతగా ఉండదు. ద వే వి ఆర్ ప్రెజెంటింగ్ నౌ ఏదైతే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ అథెంటిక్‌గా ప్రెజెంటేషన్ మీకైతే చేస్తున్నామో, ఒక పక్క స్లైడ్ వేసి, ఇంకో పక్క ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దానికి ప్రీవియస్ క్వెషన్స్ ఏంటి, దానికి ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఎలా వస్తాయి అని మేము ఏదైతే ఇప్పుడు ఒక ప్రాసెస్‌లో వెళ్తున్నామో, దాంట్లో మీకు బెనిఫిట్ ఎక్కువుంటుంది. నాలెడ్జ్ ఎక్కువొస్తుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువొస్తుంది. మీకు పీవైక్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. యాస్ వెల్ యాస్ నోట్స్ మేకింగ్ అవన్నీ తెలుస్తాయి. సో, నేననేదేంటంటే అండి వెదర్ ఇట్స్ ఇన్ తెలుగు మీడియం, హిందీ మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం డజంట్ మ్యాటర్. యూ ఆర్ గోయింగ్ టు రైట్ ప్రిలిమ్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం రైట్? కనుక ఇంగ్లీష్‌లో పేపర్ చదివి ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ చేయడం వల్ల మీకు ఆ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో, వొకాబులరీ ఏదైతే ఉంటుందో అది బాగా డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ద మోర్ ప్రాక్టీస్ ఆఫ్ దీస్
what it's called editorials or writing these paragraphs and all will be helpful for getting good presentation skills in your answer writing అండి. సో ఈరోజు మనం 15th జూలై ది హిందూ పేపర్ సెలెక్ట్ చేసాము. ఇందులో లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఏ పెన్స్తోని హైలైట్ చేసుకుంటూ ఏ కలర్స్ యూస్ చేయొచ్చు, ఆమ్, ఎలా రాసుకోవచ్చు నోట్స్ మేకింగ్, సో దట్ ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ కలర్ఫుల్. ఎందుకంటే పేపర్ స్టార్టింగ్లో చదివేటప్పుడు ఇట్ మైట్ బి లిటిల్ బిట్ ఆఫ్ ఛాలెంజింగ్ కదా. అలాంటప్పుడు డిఫరెంట్ కలర్స్ కానీ డిఫరెంట్ స్కెచెస్ కానీ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అలాంటివి హైలైటర్స్ యూస్ చేస్తే ఇట్ విల్ బి లుకింగ్ మచ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ మీరు కొన్ని పాయింట్స్ని కేస్ స్టడీస్ని వీటిని హైలైట్ చేసుకుంటూ చాలా నీట్గా రాయొచ్చు. ఇట్ కెన్ బి డన్ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ కరెంట్ అఫైర్స్ నోట్బుక్ అండి. ఈరోజు కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా ఫ్రంట్ పేజ్లో చూస్తే కనుక ఈజింగ్ ఫుడ్ ప్రైజెస్ డ్రైవ్ ఇన్ఫ్లేషన్ డౌన్ అన్నారు. నేను ఇక్కడ ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు టాపిక్ అంతా ఒకసారి చదివి అక్కడ ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని సిలబస్కి అనుగుణంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్కి అనుగుణంగా ఇది ఎలా ఇంపార్టెంట్, నోట్స్లో దీన్ని ఎలా క్రక్స్ తీసుకొచ్చి రాయాలి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా అండ్ చైనా రిలేషన్స్కి రిలేటెడ్గా లాస్ట్ సెప్టెంబర్ నుండి దే వర్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ దిస్ డోక్లామ్ ఇష్యూ అండ్ డీఎస్కలేషన్ అండ్ ఆల్ అండి. ఇది మనం క్లాసెస్లో చాలాసార్లు డిస్కస్ చేసాము. బట్ అగైన్ బోత్ ద పార్టీస్ ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఇలాంటి వర్డ్స్ ఇక్కడ పడేటప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇదే ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, మీరు తెలుగులోని వర్డ్స్ని కొన్ని ట్రాన్స్లేట్ చేయలేరండి, కొన్ని మీరు ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. కానీ మీకు అది ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా రా అండ్ రస్టిక్గా మీకు వస్తే ఇట్ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ రైటింగ్ గుడ్ ఆన్సర్. దట్స్ వాట్ ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ స్ట్రెస్సింగ్. అండ్ యాడ్ పేజ్లో యూపీ గవర్నమెంట్ రిలేటెడ్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇచ్చారండి. చాలాసార్లు స్టూడెంట్స్కి అలవాటు యాడ్ పేజ్ని నెగ్లెక్ట్ చేస్తారు. నో, ఒక స్టేట్ ఏ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ స్కీమ్స్ తీసుకొస్తుంది, గవర్నెన్స్ ఎలా ఉంది ఫర్ బ్రింగింగ్ మోర్ ఇంక్లూజన్ కానీ అలాంటి పాయింట్స్ని యాడ్ పేజ్లోని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ని నిస్సందేహంగా మీరు నోట్స్లో కాపీ పేస్ట్ చేసుకోవాల్సిందే, మీరు ఆన్సర్స్లో ప్రజెంట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎస్, శశి థరూర్ గారు ఎప్పుడైనా ఎడిటోరియల్లో కనిపించారు అని అంటే ఆ ఆర్టికల్ 102% చాలా ఇంపార్టెంట్. 1-2 స్టార్ కాదు, 4-5 స్టార్ మార్క్స్ వేసుకోండి. హియర్ ఇన్ దిస్ ఆర్టికల్ హీఈస్ క్లియర్లీ డిస్కసింగ్ అబౌట్ ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేషన్స్ అండి. ఇలాంటి ఆర్టికల్ చదవడం వల్ల మీకు ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఒక 360 డైమెన్షన్ అంటాం కదా, అలా కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ సివిలైజేషనల్ రిలేషన్స్ కానీ లేకపోతే కాంటెంపరీ ఇష్యూస్ కానీ G7 కానీ ఐమెక్ కానీ హీ టచ్డ్ మల్టిపుల్ డైమెన్షన్స్ బికాస్ హీఈస్ ఎ సచ్ ఏ వాట్ ఇట్స్ కాల్డ్ అంటే అంటాం కదా శశి థరూర్ గారు ద వే హీ యూజెస్ వొకాబులరీ అండ్ టెర్మినాలజీస్ అలా అని చెప్పి మరీ నోరు తిరగడానికి కష్టం, పలకడానికి కూడా కష్టమైన పదాలు తీసుకొని వెళ్ళి ఆన్సర్స్లో రాయమని కాదు. ఎగ్జామినర్ వోంట్ బీ సిట్టింగ్ విత్ టేకింగ్ డిక్షనరీ ఆన్ హిస్ హ్యాండ్ అండ్ సెర్చింగ్ ఫర్ ద టఫెస్ట్ వర్డ్స్ యూ హ్యావ్ గివెన్. రెలవెంట్ వర్డ్స్, సిమిలర్ వర్డ్స్ ఆల్రెడీ విని ఉన్నవి కొంచెం నీట్గా ప్రజెంట్ చేస్తే ఆన్సర్స్లో బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ పేరా నుండి లాస్ట్ కన్క్లూజన్ వరకు హౌ దే ఆర్ మెయింటైనింగ్ దట్ కనెక్టివిటీ అనేది ఒకసారి చూడండి. అండ్ ఎస్, సెకండ్ ఆర్టికల్ ఉమెన్ స్టెమ్ కెరీర్స్, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ నేషనల్ యూత్ డే జరుగుతుంది కదా, దానికి రిలేటెడ్గా ఉమెన్ కెరీర్స్ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అండ్ డేటాస్ ఇచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, ఉమెన్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, వెదర్ ఇట్స్ ఎథిక్స్, జిఎస్ ఆర్ సొసైటీ ఆర్ ఈవెన్ ఫర్ ద ఎస్ఏ. ఇదే పేపర్లో రైట్ సైడ్ డౌరీ రిలవెంట్ టాపిక్ కూడా ఒకటి ఇచ్చారు. మనం ఉమెన్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ చదివాం, పార్టిసిపేషన్ కానీ జెండర్ ఈక్విటీ కానీ దేని రోల్ ఇన్ జ్యుడిషియరీ కానీ అండ్ పర్సంటేజెస్ ఆఫ్ సీట్స్ అలొకేషన్స్ ఇన్ ఐఐటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఆర్టికల్ చూడండి, ఇక్కడ నేను జస్ట్ వాట్ హ్యాస్ బీన్ గివెన్, ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నోట్స్ మేకింగ్ చేసుకోవాలి అన్నది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కంప్లీట్ ఫుల్ లెంత్ క్లాస్ నేను ఇప్పుడు మీకు మన యూట్యూబ్ అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దిస్ ఈస్ గివింగ్ యూ అన్ ఐడియా ఈ పర్టికులర్ వీడియోలో. సో ఇక్కడ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ రెలవెంట్ కేస్ స్టడీస్ అండ్ రెలవెంట్ అబ్జర్వేషన్స్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు డౌరీ డెత్స్ ఇన్ ఇండియా ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇచ్చారు.
మనం రీసెంట్‌గా చూసుకుంటే 'రిధన్య' గారి కేస్ ఒకటి లేకపోతే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఔట్ ద నేమ్స్. దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ విచ్ వర్ ఇన్ న్యూస్ రీసెంట్‌లీ ఎక్స్‌క్లూజివ్‌లీ టాకింగ్ అబౌట్ దీస్ డౌరీ డెత్స్. లాట్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ గోల్డ్ ఇచ్చి, క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఇచ్చి we have been seeing these divorce and alimonies also, and we have seeing these dowry deaths also. So what's happening in the society even after achieving so much, ఇది మనం ఆన్సర్స్లో ప్రజెంట్ చేయగలగాలి. క్వశ్చన్ ఏదైనా ఎస్సే ఆర్ ఎథిక్స్ అడిగినప్పుడు ఒక ఉమెన్కి రిలేటెడ్ కాన్సెప్ట్లో మీరు జస్ట్ ఇంట్రడక్షన్లోనే బర్త్ టు డెత్ వాట్స్ హ్యాపెనింగ్, ఫిమేల్ ఫీటిసైడ్ కానీ లేకపోతే ఇన్ఫాంటిసైడ్ కానీ లేకపోతే డౌరీ డెత్స్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీస్. రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చదివాము వేర్ ఫాదర్ హ్యాస్ కిల్డ్ హెర్ డాటర్ రాధిక. షీ ఈస్ ఎ స్పోర్ట్స్ పర్సన్ అండ్ హీ వాజ్ సో వాట్ ఇట్స్ కాల్డ్ సో లో అబౌట్ డిపెండింగ్ అపాన్ హెర్ డాటర్స్ ఇన్కమ్ అని చెప్పి రీజన్ అని చెప్తున్నారు. బట్ హీఈస్ ద వన్ హూ సిన్స్ చైల్డ్హుడ్ సపోర్టెడ్ ఆమెని, చాలా సపోర్ట్ చేసి ఆమె అంత పొజిషన్కి వచ్చి ఆమె ఒక మంచి నేషనల్ లెవెల్ ప్లేయర్ అవ్వడానికి కష్టపడి నౌ హీఈస్ డిపెండింగ్ అపాన్ హీస్ హెర్ ఇన్కమ్ అండ్ దట్ వాజ్ లైక్ ఇన్సల్ట్ ఫర్ హిమ్ అని చంపేశారు అన్నది రీజన్ చెప్తున్నారు. సో ఫర్గెట్ అబౌట్ ద రైట్స్, ఫర్గెట్ అబౌట్ ద రూల్స్, ఫర్గెట్ అబౌట్ ద రెగ్యులేషన్స్, forget about the schemes we are providing, forget about the people who are reaching the space, women or whatever the basic safety. అంటే ఫ్యామిలీ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, బయట చదువుకునే ప్లేసెస్లో కానీ, వర్క్ ప్లేసెస్లో కానీ వీఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ కదా. బట్ వై ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, వెదర్ ఫ్రమ్ ద స్కూల్, from the colleges, from the workplace, from the family, from the paternal maternal family. Ikkada chudandi, always we talk about dowry deaths and from the in-laws and all kada. Here the father itself who committed the crime. So where the woman is having the safety, why it's lacking the basic protocols gani, basic inni rules undi, inta system, inta judiciary strong undi kuda we are achieving so much, but why still these things happening anadi it's a kind of case study laga మీరు స్టడీ చేసి, ఎస్పెషల్లీ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉంది అబ్జర్వేషన్స్ అన్నీ మీరు రాసి నోట్స్ పెట్టుకొని ఆన్సర్కి రెలవెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ థింక్. అండ్ ఎస్, కమింగ్ టు ఎగ్జామ్ 4 అండ్ దిస్ శుక్లా, ఇట్స్ బీన్ ఇన్ న్యూస్. డెఫినెట్లీ ఒక్కసారి చూసుకోండి, ఎస్ఎన్టీకి రెలవెంట్. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ట్రంప్ 2.0, దిస్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్ టారిఫ్స్ ఎక్స్క్లూజివ్గా. సో ఇప్పుడు ఇట్స్ డిస్కషన్ బిట్వీన్ ఉక్రెయిన్ వార్ అండ్ దీస్ వాట్ ఇట్స్ కాల్డ్ నాటో అండ్ ఆల్ దీస్ డైమెన్షన్స్ టచ్ చేశారు. ఒకసారి చూడండి, సరిపోతుంది. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే అండి, హిందూ తెలుగులో చేసామా ఇంగ్లీష్లో చేసామా అనేది కాదు. analysis is very much important, improving vocabulary is very important, and writing those crux of the notes is very much important. We'll be trying to do in Telugu simultaneously along with English if possible. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు బేసిక్స్ ఆఫ్ పర్టికులర్ టాపిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్, రీసెంట్స్ అండ్ ఛాలెంజెస్ ఎక్సెట్రా. ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అడగాలి అనుకుంటున్నారు అంటే యూ కెన్ జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్ ఆర్ కామెంట్ ఇన్ అవర్ or you can send a message or something. Just study well, all the best, give your best. Authentic PDFs ఏవైతే ఉన్నాయో, మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. గో అండ్ వాచ్, స్టడీ వెల్. థ్యాంక్ యూ.